అందరికీ నమస్తే. ఇంకొక 3-4 రోజుల లోపల దేశమంతా రాముల వారి తలవల గురించి ఆలోచిస్తున్నారు. అంటే రాముల వారి పెళ్లి కోసం చూస్తున్నారు. భద్రాచలం నుంచి న్యూఢిల్లీ వరకు అంటే అయోధ్య వరకు కూడా దాదాపుగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మొత్తం కూడా శ్రీరాముల తలవల కోసం చూస్తున్నారు. అదే క్రమంలో మన కోల్ బెల్ట్లో ఎక్కడైతే సింగరేణి మేనేజ్మెంటు మొదలైందో అంటే భద్రాచలం నుంచి సింగరేణి మేనేజ్మెంట్ బెల్లంపల్లి రామకృష్ణాపూర్కు వచ్చిందో అప్పుడు రామాలయ గుడులు కట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తున్నది. ఇప్పుడు మనం రామకృష్ణాపూర్లోని రామాలయంలో అంటే కోదండ రామాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఈ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి యాక్చువల్లీ మేనేజ్మెంట్ సింగరేణి మేనేజ్మెంట్ ఇక్కడ అసలు ఎందుకు కట్టింది, ఎప్పుడు కట్టింది, అసలు మేనేజ్మెంట్కు ఆలోచన వచ్చిందా, ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడ్డప్పుడు కనుక ఇక్కడ భయాందోళన ఉన్న పరిస్థితుల్లో కనుక ఇక్కడి కార్మికులు ఇక్కడికి వచ్చిన భక్తులు కనుక రాముల వారిని నమ్మి గుడి కట్టారనేది ఇది అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో ఏంటంటే డిఎస్పీ మీడియా ఒక స్టోరీ ఇవ్వబోతున్నది. రామాలయ టెంపుల్స్ ప్రతి ఏరియాలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. కోల్బెల్ట్లో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి కాబట్టి కోల్బెల్ట్ నుంచి మనం మొదలుపెట్టి ఒక్కొక్క టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం రామకృష్ణాపూర్ కోదండ రామాలయం ఆలయ కమిటీ అధ్యక్షులు చిలుముల కుమరన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కుమరన్న గారు. నమస్కారం. ఏమిటి కోదండ రామాలయం చరిత్ర మన రామకృష్ణాపూర్కు సంబంధించి? పూర్వము 1958వ సంవత్సరంలో బొగ్గు నిక్షేపాల కోసం ఆ యొక్క బొగ్గు నిక్షేపాలు వెతికేటువంటి బృందం 20 మంది ఈ యొక్క కోదండ రామాలయం ప్రాంతాల్లో రావడం జరిగింది. వారు ఇక్కడ గూడారాలు వేసుకొని గుడిసెలు కట్టుకొని బొగ్గు నిక్షేపాలు వెతుకుతున్న సమయంలో అనేకమైనటువంటి జంతువులతో ఇబ్బంది అవుతున్న సమయంలో కొంతమంది ఈ ఉద్యోగం కంటే ముందు మన ప్రాణాలు పోతాయేమో అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ గూడారాల కింద ఉంచుతూ వాళ్లకు అప్పుడు కంజీల దీపాలు, వాళ్ళకు జొన్నలు, పిండి వంట చేసుకొని తినడానికి వస్తువులు కూడా కంపెనీ వాళ్ళకు అందిస్తూ ఈ యొక్క బొగ్గు నిక్షేపాలు వెతుకుతూ ఇక్కడ ఉండేటువంటి సమయంలో 1960లో ఆర్కే-1 మైన్లో బొగ్గు పడడం జరిగింది. ఆ 1960లోనే ఇక్కడ ఇల్లు కట్టడం కూడా మొదలైంది. అప్పుడు కులాలకు అతీతంగా మా కులాలకు అతీతంగా శివరాం మేస్త్రి గారు అంటైనా, ఇమాం షరీఫ్ గారు అంటైనా, తర్వాత మరియన్న గారు అని క్రిస్టియన్, వారేమో క్రిస్టియను, ఈయనేమో ముస్లిము, ఈయనేమో హిందువు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ టీంలో ఉండడం జరిగింది. ఉంటూ ఈ వన్య మృగాలతో ఒక దిక్కు, కంపెనీ డ్యూటీ చేయకపోతే వాళ్ళు మనది ఒక దిక్కు, ఈ వన్యమృగాలతో మన ప్రాణమయ్యే పరిస్థితి ఉన్నది, కంపెనీ పని చేయకపోతే వాళ్ళు వినే పరిస్థితి లేదు, ఏం చేద్దాంరా దేవుడు అని చెప్పేసి ఒక ఆలోచనతోని చిన్న రాముల వారి ఫోటో ఒకటి తీసుకొచ్చుకొని చిన్న తడకల గుడిసె కట్టుకొని అక్కడ రాముడిని పెట్టుకొని, అయ్యా శ్రీరామచంద్ర, ఈ రామకృష్ణపూర్ను ఉన్న ప్రజలందరినీ మమ్మల్ని కాపాడడానికి నువ్వే దిక్కు అని వాళ్ళ ఫోటో పెట్టుకొని ఆ రామునికి రోజు పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటూ ఆ ఆర్కే-1 మైన్లో పనిచేస్తూ అప్పుడే ఈ కట్టినటువంటి కోటలలో కొంతమంది వెళ్ళిపోయి దానిలో జీవిస్తున్నారు. ఈ రామచంద్రుడు మాత్రం ఆ తడకల గుడిసెలోనే ఉన్నాడు. తర్వాత 65 నుంచి వెళ్ళి మెల్లమెల్లగా రాముని విగ్రహాలు, మట్టి విగ్రహాలు తీసుకొచ్చేసి చిన్న చిన్నగా కళ్యాణాలు మొదలు పెడుతూ తడకల గుడి నుంచి వెళ్ళి ఒక రేకుల గుడి దాకా, రేకుల గుడి నుంచి డంగం సున్నంతో గోడలు కట్టి కులాలకు అతీతంగా ఇక ఉన్నటువంటి జనులంతా కలిసి అప్పటి నుంచి వెళ్ళి 1966-67 నుంచి వెళ్ళి సీతారాముల కళ్యాణం మట్టి బొమ్మలతో చేయడం మొదలైంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా 1985 దాకా వచ్చింది ఆ చరిత్ర. 85 నుంచి వెళ్ళి అప్పుడు గర్గ్ గారు, జిఎం గారు ఉంటారు. అప్పుడు ఈ కొత్తగా ఈ రామాలయము, హరిహర క్షేత్రం, శివాలయము, అయ్యప్ప స్వామి దేవాలయం, కోదండ రామాలయం ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు అంటే 65లో ఏదైతే కార్మికులు భయాందోళనతో రాముని విగ్రహం తీసుకొచ్చి పెట్టినారో దాని ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయి మన దగ్గర? దాని ఆనవాళ్ళు అంటే దాని అడుగులో ఇప్పుడు గచ్చు, గోడలు అవన్నీ ఉన్నాయి, అంటే మనకు కనబడతాయి. ఇప్పుడు ఆ గడ్డి ఫార్క్ అదంతా తీసేస్తే ఆ రాముని చరిత్ర మొత్తం గచ్చు, గోడలు అవన్నీ పునాదులన్నీ కనబడుతూ ఉంటాయి. ఇది అంటే స్టీల్ బెంచి దాని అడుగు అదే రాముని గుడి 100%. దానిలో కూడా గచ్చు ఉంది, ఇంకా ఫ్లోరింగ్ ఉంది, గచ్చు ఉంది, అంతున్నది. ఇటువంటి బండలతో వేసినటువంటి గచ్చు అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది తీస్తే అదే కనబడుతుంది మనకు. మరి అక్కడున్న ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇటు పెట్టినారా? అంటే అవి మట్టి విగ్రహాలే కాబట్టి మట్టి విగ్రహాలనే వాడుకొని మట్టి విగ్రహాలతో పూజలు చేసేసి వాటిని తీసి గంగలో కలిపేసేసాం. తర్వాత రామాలయం కొత్తగా నిర్మాణం అయినాక మంచి విగ్రహాలను పెట్టుకొని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే టెంపుల్కి అంటే 83-85 తర్వాత నుంచి ఎవరీ రిపేరింగ్ సందర్భంగా కూడా దగ్గర ఉండి ఒక రకంగా బండలు మోసిన దగ్గర నుంచి కూడా ఉండడనే పేరుంది.
ఆ మణికుమార్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఆయన 3వ సంవత్సరం కమిటీ జనరల్ సెక్రటరీ కూడా అయ్యి అసలు వారి అనుభవాలు ఏంటో తెలుసుకున్నాం. ఏంటంటే మొదటి నుంచి టెంపుల్ అంటే దాదాపు మాకు ఊహ తెలిసిన కాంచి టెంపుల్లో మేము ప్రతిదీ అంటే ఆర్ఎస్ఎస్లో కరసేవ చేసుకుంటూ ప్రతి ఇసుక నింపడం, మట్టి నింపడం ఇట్లాంటివన్నీ దాదాపు నా ఊహ తెలిసిన కాంచి రామాలయంలో మా జీవితం సగం అయిపోయింది మా జీవితం. అంటే ఎట్లుంది ఇప్పుడు మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది, రాముల వారి పెళ్లి రోజు వస్తుంది, ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా ఉంది మరి? అన్నీ అంటే కూలర్లు పెట్టడం, లేడీస్కు అన్నదాన కార్యక్రమం, కింద మ్యాట్లు కానీ అంటే ప్రతిదీ ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం పెట్టినట్టు ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం. కానీ ఎక్స్టర్నల్ ఏంటంటే సరే కూలర్లు కొద్దిగా ఎండకు తట్టుకోలేకపోతున్నారు కనుక కూలర్లు అవును ప్రతి ఏడాది ఇది ఒక ప్రాబ్లం ఉండే, బయట నుంచి తీసుకొస్తే బాగా ఇబ్బంది అని కొనుగోలు కూడా చేసినట్టున్నారు. కొనుగోలు కూడా చేశారు, కొంతమంది దాతలు ఇచ్చారు. దాంతో ఈసారి ఘనంగానే ఏర్పాటు చేశాం. చాలా బాగా చేస్తున్నాం. ఈసారి ప్రతి సంవత్సరం మనకు ఎప్పుడూ జనాలు అధికంగా వస్తారు. మనం ప్రతి సంవత్సరం వేసినట్టు 5 క్వింటాలు 10 క్వింటాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం క్వింటాలు పెరుగుతున్నాయి, కానీ తరగడం అయితే ఎప్పుడు జరగట్లేదు. ప్రతి ఒక్కరికి లోటు లేకుండా భోజనాలు అయితే 7,000 మంది నుంచి 10,000 మంది. ఈ మార్నింగ్ ఎంతమంది వస్తారో ఈవినింగ్ కూడా అంతకన్నా ఎక్కువ. అంటే మార్నింగ్ ఎండకు భయపడి రాని వాళ్ళంతా మళ్ళీ ఈవినింగ్ కూడా పెద్ద సంఖ్యలోనే హాజరు అవుతారు పెళ్లికి కంపల్సరీ. ఒక 7,000 మంది వరకు. పొద్దున ఒక 6,000 మంది వస్తారు, సాయంత్రం ఒక 4,000 5,000 మంది. ఏమంటే 1 డే బిఫోర్ నుంచి కార్యక్రమాలు ఉంటాయి కదా, ఏముంటాయి? ఎదుర్కోళ్ళు ఉంటాయి. 26th రోజు, 27th రోజు అది ఉంటుంది, 29th రోజు ఊరేగింపు ఉంటుంది. ఏది ఉన్నా కానీ అన్ని ఘనంగా ఒక పద్ధతి ప్రకారంగా మన వీళ్ళు అయ్యగారులు ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కరు శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారు. ఏది మనకు లోటు రానివారు. మనకు దాతలు కూడా పాపం ప్రతి సంవత్సరం మనం వద్దనుకున్నా కానీ వాళ్ళ దాతలు వచ్చి మనకు చేస్తారు. రామకృష్ణపురం కోదండ రామాలయానికి ఒక గుర్తింపు ఉంది, మంచి అన్నదానం చేస్తారు ఎవరి ఇయర్, ఎక్కడ కూడా వెనక్కి పోకుండా. ఈసారి కూడా ఏమన్నా ప్లాన్ చేసినారా? దాతలు దాతలు చేశారు, దాతలు కూడా ఇచ్చారు. బాలక సుమన్ గారు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు, మాజీ శాసనసభ్యులు. ఓకే, వస్తారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. వాళ్ళు ఆయన ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యక్రమం అయితే ఎప్పుడు ఆగలేదు. కానీ ఈసారి సింగరేణియే దీనికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించింది, సింగరేణి నిర్మించింది, సింగరేణి నుంచి నిధులు వస్తుందన్నారు కదా, ఇప్పటికి ఎట్లుంది సింగరేణి సహకారం? ఉంది, సహకారం ఉంది. లైట్లు ఇస్తున్నారు, మ్యాన్ పవర్ ఇస్తున్నారు. మనకేమైనా బార్ గేట్లు కావాలన్నా ఏది కావాలన్నా కానీ జిఎం గారు పాపం తన చొరవతోటి ప్రతి ఏం వచ్చినా కానీ మేము వెళ్ళి కలవడం, వాళ్ళు ప్రతిదానికి మేము ఉన్నామని వాళ్ళు భరోసా ఇవ్వడం, మాకు కొద్దిగా భయం లేకుండా హ్యాపీగా చేసుకోగలుగుతాం. ప్రస్తుతానికైతే జిఎం గారు లైట్లు గీట్లు మీకు ఏం కావాలన్నా మాది వాటర్ ట్యాంకులు కానీ ప్రతి ఒక్కటి ఆయన అరేంజ్ చేశారు. అది ఆయన కూడా అసలు ప్రతి జిఎం గారు వెనక ఆడకుండా ప్రతిదీ మేమున్నామనే ధైర్యం అయితే ఇస్తున్నారు వాళ్ళు. దాదాపు అన్ని పార్టీలు కూడా సేవకు సహకరిస్తున్నాయి. పార్టీ వాళ్ళు కూడా ఇది ప్రజల గుడి కనుక ఇది పార్టీకి సంబంధం లేదు. ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి సహకరిస్తారు. అది మాకు కదా గొప్ప విషయం. ఆ రాముడు దయదాని మాది ఏం లేదు, దాంట్లో రాముడి పాత్ర ఉన్నది. రాముడు చేయించుకుంటాడు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఒక భక్తులుగా వస్తారు కాబట్టి పార్టీ పరంగా ఇవ్వాలి రారు. వచ్చి ప్రతి ఒక్కరు సేవ చేస్తారు, ఫండ్స్ ఇస్తారు, ప్రతిదీ హ్యాపీగా నడుస్తుంది. ఒక కోలాహలంగా ఉంటుంది మన అసలు పండగ అంటే ఏదో మన రాముడి పెళ్లి కాకుండా ఏదో మన ఇళ్ళ పెళ్లిలాగా అసలు అదొక ఆనందోత్సవాలతో జరుగుతూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది అసలు. ఏంటంటే ఈసారి ప్రజలకు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతిసారి ఎండాకాలం బాగా ఇబ్బంది ఉంటుంది కదా, కూలర్లు సొంత కొనుగోలు చేసినారు, ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ఈసారి ఎట్లా ఏర్పాట్లు చేశారు? మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది, అన్ని కూలర్లు మొత్తం ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసాం ఈసారి. ఓకే ఓకే, ఫ్యాన్స్ ఫిట్ చేసాం, అన్నీ చేస్తే అన్ని ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. కింద కూర్చోడానికి కూడా మేము కింద మ్యాట్లు వేస్తాం, ఎవరికి బట్టలు ఖరాబ్ కాకుండా. పెద్ద కూలర్ తీసుకున్నాం, అవి ఒక్కొక్కటి 35,000 ఒక దాత ఇచ్చారు. 4 ఇచ్చారు దాతలు. టెంట్లు కూడా వాళ్ళే ఇచ్చారు, చాలా సామాన్లు ఇచ్చారు. ప్రస్తుతానికి చాలా బాగుంది. రిపేరింగ్ అన్నీ అని ఉంటే చేసి పెట్టాం. వాడుకోవడాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క శ్రీరామ వేడుకలు కళ్ళార తినికించి మాకు ప్రతి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మతాలకు కులాలకు అతీతంగా మనం అనుకున్నప్పుడు ఒక యువకుని గురించి మాట్లాడుకోవాలి. నిట్టూరి ప్రసాద్ అని, ఇదే రామాలయం ఏరియాలో చిన్నప్పటి నుంచి కూడా తను జన్మతః క్రిస్టియన్ అయినప్పటికీ రాముల వారి సేవలో దేశమంతా ఎలాగైతుందో ఈయన కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఈ రామాలయానికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అడుగుదాం. ఏం ప్రసాద్? నేను జన్మతః ఊహ తెలిసిన కానుంచి మాకు రామాలయం గుడి ఇక్కడే ఉండే. మా కోటరు 3వ ఇల్లు, ఇక్కడ 63వ కోటర్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినారు.
వచ్చిన కారణం వల్ల నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడికి పునాదులు తీసిన కాడ నుంచి వెళ్ళి ఇక్కడ పాత గుడి కూడా ఉండేది. నాకు మా మామలు ఈ చుట్టాలు అందరూ హిందువులు, నేను క్రిస్టియన్. మా నాన్నగారు కూడా, మా తాత తర్వాత మా నాన్నగారు కూడా క్రిస్టియన్లో కలిశారు. అయినా కానీ నేను ఇక్కడ ఉన్న స్నేహితులు కానీ అందరూ హిందువులు అవ్వడం వల్ల ఈ గుడికి చిన్నప్పటి నుంచి సేవ చేసుకుంటూనే ఉండిపోయినాను. ఈ పునాదులు 85 నుంచి నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి నాకు 46 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తూనే ఉండిపోయాను. అంటే ఎప్పుడు మరి మీ ఇంట్లో అబ్జెక్షన్ లాంటిది ఏం చెప్పలేదా? మరి మనకు అది వద్దు, ఆ దేవుడు మనకు వద్దు అని చాలాసార్లు చెప్పారు. నేను మనిషిని నమ్ముతాను కానీ దేవుడు అనేది ఎవరి నమ్మకం వారిది. నేను ఒక మనిషికి సాయం చేయాలి, వాళ్ళు ఎవరైనా ఇంకొక 4 రోజులలో రాములవారి పెళ్ళి వస్తుంది అంటే వాటి మీ ఎమోషన్ ఏంటి? నా ఎమోషన్ అంటే నేను ప్రతి ఇయర్ కంపల్సరీ ఈ శ్రీరామనవమికి ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ ఇక్కడికి వస్తా. నా వంతు పని నేను చేయగలుగుతా, దీంట్లో ఏమి ఆశించకుండా చేయగలుగుతా. ఎట్లా అనిపిస్తుంది మీరు చేసిన తర్వాత, సేవ చేసిన తర్వాత? నేను ప్రజల దగ్గర మెప్పు పొందుతాను, వాళ్ళ దగ్గర ప్రేమ ఆప్యాయతలు పొందుతాను. నాకు అది చాలా ఆనందకరం అనిపిస్తుంది. నేను ఎంత క్రిస్టియన్ అయినా కానీ నాకు మనిషిని బాగా ప్రేమిస్తాను. ఎవరికి ఆపద వచ్చినా కానీ ఆదుకునే అంత మంచి మనసు దేవుడు నాకు కల్పించింది. రామకృష్ణాపూర్లో కోదండ రామాలయం అంటే ఆవిర్భావం నుండి కూడా ఇక్కడ అయ్యగారు అంబప్రసాద్ గారు సేవలు అందిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. యాక్చువల్లీ వారు చాలా సీనియరు, చాలా సంవత్సరాల పాటు రాములవారి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వారిని అడిగి అసలు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం అయ్యారు. రామార్పణ. ఎప్పటి నుంచి మీరు ఈ సేవలో ఉన్నారు ఇక్కడ రామకృష్ణ? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. 10 కొంపలు లేని పల్లెనైనను రామ మందిరమై ఒప్పుగాక. మంచి విషయం అడిగారు, చాలా సంతోషం. ఈ కోదండ రామాలయం సుమారుగా నాకు తెలియక ముందు 1960 నుండి ఇక్కడ మట్టి విగ్రహాలు తీసుకువచ్చి ఇక్కడ కళ్యాణాలు జరిపారు. ఇక్కడ యువకులు, పెద్దలు, కంపెనీ వాళ్ళు కూడా. కానీ 1983లో నేను ఎంప్లాయీగా ఇక్కడికి వచ్చి నన్ను కళ్యాణం చేయమని కమిటీ పెద్దలు నన్ను అడిగారు. అప్పుడు నేను గ్యారేజ్లో పనిచేస్తున్నా. 1983లో నేను ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించా. ఆ కార్యక్రమానికి సతీష్ కుమార్ గరుగ్ గారు అనేటువంటి జనరల్ మేనేజర్ కూడా వచ్చేశారు. వారు రాగానే భక్తులు, ఈ కార్యకర్తలు, రాజనర్సు గారు, ఉమామహేశ్వరరావు గారు, బంగారి నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ వారిని దగ్గరికి చేరి నాతో పాటుగా, సార్ ఈ కళ్యాణం మంచిగా జరుగుతుంది, 30 యువకులు అందరూ కార్యకర్తలు కూడా ఇందులో పనిచేస్తున్నారు, కాబట్టి ఇక్కడ స్థిరమైనటువంటి మంచి దేవాలయం మీరు కట్టాలి సార్ అని వాళ్ళని వేడుకోవడం జరిగింది. వారు వెంటనే స్టోర్లో పనిచేస్తున్న ప్రతాప్ అనే ఇంజనీర్ గారిని పిలుచుకొని, ఓ ప్రతాప్ ఈ దేవాలయం మనం ఖచ్చితంగా కడదాం అని చెప్పేసి 1983లో ఇక్కడే ఈ వేదికలోనే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కళ్యాణ వేదికలోనే అప్పుడు కూడా కళ్యాణం జరిగేది. అప్పుడు గరుగ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఓయ్ కార్మికులారా, మీ అందరికి కూడా నేను ఇక్కడ దేవాలయం కట్టిస్తా, రామాలయమే కాదు శివాలయం కూడా కట్టిస్తా, కాబట్టి మీరు అందరూ సహకరించండి. మీరందరూ సహకరిస్తే దేవాలయం, శివాలయం, రామాలయం కూడా నిర్మించే బాధ్యత నాదని ఆయన ఎంతో గట్టిగా అంగీకరించడం జరిగింది. వెంటనే ఆ సంవత్సరం జరిగిపోయింది. 84వ సంవత్సరం 1984 4/10/1984 విజయదశమి నాడు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే స్థలంలో. చేసిన తర్వాత దాని కార్మికులు విశేషమైనటువంటి ప్రాముఖ్యత వచ్చింది. ఆయన అందరి కార్మికుల్ని, నాయకుల్ని, తర్వాత అన్ని పార్టీల వాళ్ళని పిలుచుకొని ఇక్కడ నేను దేవాలయం కట్టదలుచుకున్నా, మీరందరూ సహకరించండి అని చెప్పి 1984 దసరా నాడు అందరి ముందు చెప్పడం జరిగింది. అప్పుడు భూమి పూజ జరిగింది 1984 4/10/84 విజయదశమి నాడు. అయితే అప్పుడు చాలా చాలా శ్రద్ధతో ఆయన భగవంతుడి మీద, రాముని మీద, కృప మీద కార్మికుల్ని, నాయకుల్ని అందరినీ కూడా పిలుచుకొని ప్రతి కార్మికుడు కూడా ఒక రోజు జీతం ఇవ్వాలి, మీరు సంతుష్టిగా ఇవ్వాలని. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరు కూడా. రాముడు సర్వజగ రక్షకుడు, ఆయన అందరినీ రక్షించేవాడు. ఒక హిందువుల్ని రక్షించాడు రాముడు, మహమ్మదీయుల్ని రక్షిస్తాడు, క్రిస్టియన్ని రక్షిస్తాడు, జంతువుల్ని రక్షిస్తాడు, పక్షుల్ని రక్షిస్తాడు. అయ్యా మీరందరూ కూడా దీనికి సహకరించండి అని అన్ని యూనియన్ల వాళ్ళు కూడా చందాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ భూమి పూజ జరిగిన రోజు నుంచి పునాది అయ్యేంత వరకు ప్రతి కార్మికుడు ఒక్కొక్క మైన్లో 10 మంది 20 మంది రావటం, ఇక్కడ గట్టి పని చేయటం, ఆ మట్టంతా అవతల బారబోయటం, అలా అందరూ కూడా 84 అక్టోబర్ నుంచి ఈ పని ప్రారంభించి కేవలం 7 నెలల్లోనే, ఆ 7 నెలల్లో ఎవరైతే 116 రూపాయలు చెల్లించారో ఆ రోజులలో
వాళ్ళ పేరు మీద సహస్రనామార్చన చేయాలని చెప్పి నాకు ఈ పాత గుడిలో చెప్పడం జరిగింది. నేను 7 నెలలు నాకు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. 7 నెలలు 1000 మంది పేర్లు చదువుకుంటూ నేను సహస్రనామార్చన చేశా. 1000 మంది పేరు 1000 మంది 116 చెల్లించిన వాళ్ళు ఒక రామకృష్ణాపురం, మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపురం, కాగజ చాలా రోజులు అన్నమాట, చాలా మంది. ఇట్లా 7 నెలలు అయిపోగానే 1985 ఏప్రిల్ వరకే 7 నెలల లోపే 2 గుళ్ళు తయారైపోయినాయి. వెంటనే బ్రాహ్మణులు తీసుకొచ్చి 1985 మే 8, 9, 10, 11 5 రోజులు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఉత్సవ విగ్రహాలకేమో 84 దాకా మట్టి విగ్రహాలతో చేశాం. 85 కూడా మట్టి విగ్రహాలకే చేశాం. ఎందుకంటే ప్రతిష్ట అయింది మేలో, కళ్యాణం అయిందేమో ఏప్రిల్లో. కాబట్టి 86 నుంచి అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు. ఇది కళ్యాణరాముడు గారని అక్కడ పర్సనల్ ఆఫీసర్ ఉండే ఆయన మద్రాసులో ఉత్సవ విగ్రహాలు దగ్గరుండి దాంట్లో బంగారము, వెండి, రాగి, ఇత్తడి, సత్తు అందు కలిపి మనం ఉత్సవ విగ్రహాలను చేయించడం జరిగింది. ఆ అధికారి పేరు కూడా కళ్యాణరాముడే. ఆయన పేరు కూడా కళ్యాణరాముడే. ఆయన ఆ ఉత్సవ విగ్రహాలు దగ్గరుండి చేయించబట్టే ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఉత్సవ విగ్రహాలు లేవు. ఓహో. ఎందుకంటే అంత బ్రైట్నెస్ వస్తుంది. మీరు కూడా చూడండి, రేపు కళ్యాణం రోజున ఈ విగ్రహాలు బంగారు విగ్రహాలు అన్నట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి 85 నుంచి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఆయన 2 దేవాలయాలు, ఆ మహాత్ముడు ఎక్కడున్నాడో పాపం పరమతించాడు పాప ఆయన, ఆ రాముల వారిలో చేరుకొని ఉంటాడు ఆయన. అంత పుణ్యాత్ముడు, అంత ధర్మాత్ముడు. అప్పటి నుంచి కూడా నిర్వికారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయాల్లో గణపతి ఉత్సవాల దగ్గర నుంచి గణపతి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, కార్తీకోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, శివరాత్రి, ఉగాది ఉత్సవం, శ్రీరామనవమి నిరాటంకంగా కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు కూడా. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ దేవాలయం స్టార్టింగే చెప్పాడు కూడా ఇందాక, ఒక మహమ్మదీయుడు, ఆయన మాతో పనిచేసిన ఆయనే. తర్వాత మరియన్ అన్నటువంటి కార్పెంటర్ ఆయన అంతా ఈ తలుపులన్నీ చేయించింది ఆయనే, కార్పెంటర్. ఇక్కడే ఉంటాడు, 5వ ఇల్లు. తర్వాత ఒక ముస్లిం, ఆయనతో మాతో పనిచేసిన ఆయన. వీళ్ళ 3 కలిసి స్టార్ట్ చేశారు ముందు. వీళ్ళ నాన్నగారు తిరుమల శివరామ గారు అయితే ఆయన 4 గంటలకే లేచి గుడికి వచ్చేది. ఇంకా నేను 5ంటికి లేచి వచ్చేది. ఇది మొదట దేవాలయం, స్థిరమైనటువంటి దేవాలయం జరిగింది ఇది. 1985లో మేలో ప్రతిష్ట జరిగింది ఈ దేవాలయం. తర్వాత గణపతి దేవాలయం 1988లో అక్కడ జరిగింది సుమారుగా. తర్వాత వెంకటేశ్వర దేవాలయం 1992లో జరిగింది. ఇక తర్వాత చిన్న దేవాలయాలు మార్కెట్లో ఉన్నటువంటిది, అది కూడా అప్పుడే 85, 86లో జరిగింది. మన ప్రాంగణంలో 1992లో 93లో అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాం. అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడ చేరి ఇక్కడే ఉండి ఇక్కడే భజనలు చేసుకుంటూ ఇక్కడనే భోజనాలు చేస్తూ ఉండగా వాళ్ళకు కూడా దేవాలయం కట్టాలనే సంకల్పంగా రాగానే తిరుమల కొమరయ్య గారు, పిల్లి శ్రీనివాసు, బోర్ల మల్లయ్య అని చనిపోయినాడు, బోర్ల మల్లయ్య, పురుషోత్తమాచార్య రాయ్ గారు ఇక్కడ చేసేది ఆయన, మేము అందరం కలిసి కొంత చందాలు వసూలు చేసి అయ్యప్ప స్వామి గుట్టు కట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా సుమారుగా 85 నుంచి 41 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం ఎంతో మంచిగా జరుగుతుంది. ఎటువంటి విరోధాలు లేకుండా. ఇప్పుడు కొట్టుకున్నా కూడా టైం వచ్చే వరకల్లా అందరూ కలుస్తారు. అది గొప్పతనం, ఈ రాముడి యొక్క గొప్పతనం. ఇప్పుడు బయట ఎన్నో వైరాలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళ కమిటీ వాళ్ళకి. కానీ ఇక్కడ కాలు పెట్టారు అంటే ఆ రాముడి మహత్యం, ఆ సీతమ్మ మహత్యం, వాళ్ళు వెంటనే అన్నదమ్ముల్లాగానే ఉంటారు. అది ఈ గుడి యొక్క గొప్పతనం. ఈసారి అంటే ముందు రోజు ఎదుర్కొన్న నాడు అంటే ఎప్పుడు వస్తున్నాయి, ఏ సమయాలు? 26వ తారీఖు నాడు గురువారం సాయంత్రం 5 గంటల గణపతి పూజ, పుణ్యావాచనం, మృత్యుగరణం, అగ్నిస్థాపన. 6:30 గంటలకు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది, ఎదుర్కోళ్ళు కార్యక్రమం జరుగుతుంది. అంటే ఊరేగింపుగా వెళ్ళి ముందుగా తిరుమల కొమరయ్య గారి ఇంట్లో ఎదుర్కోళ్ళు కార్యక్రమం. తర్వాత B1 క్వార్టర్ అని మొదటి నుంచి కూడా అక్కడ B1 క్వార్టర్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఆఫీసర్లు వాళ్ళింట్లో కూడా ఎదుర్కోవడం కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ 3వది మార్కెట్, RK1 మార్కెట్లో వాళ్ళందరూ కూడా మా దగ్గర కూడా చేయాలి అంటే మనం ఎవరంటే మాకు వేరే భావం లేదు, అందరూ ఒకటే కాబట్టి అక్కడికి కూడా పోయి అక్కడ సెంటర్లో విగ్రహాలు పెట్టుకొని అక్కడ కూడా ఎదుర్కోవడం కార్యక్రమం చేస్తాం. తెల్లవారు ఉదయం 10 గంటల 12 గంటల వరకు 12 గంటల వరకు సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆనందోత్సవాలతో భక్తి ప్రపత్తులతో మొత్తం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది మన రామాలయానికి. భద్రాచలం రాముల వారికి అక్కడి నుంచి రాముల వారి టెంపుల్ దగ్గర తలంబరాలు ఇక్కడికి వస్తాయి. మనకు 4 సంవత్సరాల క్రితం ఈ కోరయ్య గారికి ఆలోచన చేసి మనకి ఇక్కడ తెలంగాణలో పెద్ద దేవాలయం భద్రాచలం, దాని తర్వాతనే అన్నీ కూడా. కాబట్టి అక్కడి నుంచి మనం కొంతమంది అక్కడ భక్తులను పట్టుకొని చిలువలో కొమరయ్య గారే అక్కడి నుంచి అక్షింతలు, ముత్యాలు, వస్త్రాలు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. 4-5 సంవత్సరాల నుంచి దాంతో చేయడం జరిగింది. తర్వాత పోతే అయోధ్యలో నుంచి కూడా మనం అక్షింతలు తెప్పిస్తున్నాం. ఎట్లా అంటే అయోధ్యలో
మన 2023లో అక్కడ ప్రతిష్ట జరిగింది, బాలరాముడు ప్రతిష్ట జరిగింది. అప్పుడు అక్కడికి పంపించాలి అక్షింతలు అని చెప్పి అక్కడి నుంచి విశ్వ హిందూ పరిషత్ ద్వారా మన దగ్గరికి అక్షింతలు అవన్నీ వచ్చి అందరికీ పంచాం. ఈ ఊళ్ళో గ్రామం ఎక్కడ మీ ఇంటి దగ్గర నుండి అంటే RK4 గడ్డ నుంచి సుభాష్ నగర్ వరకు ప్రతి వాళ్ళు కూడా డీజే చేసుకొని వచ్చి అయోధ్య అక్షింతలు కావాలని చెప్పి మహిళలు అయితే వ్యతిరేకంగా డీజేలు పెట్టుకొని సన్నాయిలు పెట్టుకొని బ్యాండులు పెట్టుకొని మొత్తం ఒక 50-60 మండపాల నుంచి వచ్చి ఇక్కడ అక్షింతలు తీసుకుపోయినారు, అయోధ్య అక్షింతలు. మేము కూడా అదే సంవత్సరం అక్కడ ప్రతిష్ట రోజున మనం ఇక్కడ కళ్యాణం జరగాలి, మనం కూడా కళ్యాణం జరుపుతాం జనవరి 22. అయినప్పటికీ కూడా పుష్యమాసం అయినప్పటికీ కూడా అక్కడ రాముడికి ప్రతిష్ట అవుతున్నప్పుడు మన రాముడికి ఇక్కడ కావద్దా అని చెప్పి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిభక్తులతో 10,000 మంది హాజరైనారు. 10 క్వింటాల బియ్యం వండి శ్రీరామనవమి ఇంకా 2 నెలలు ఉన్నా కూడా పర్వాలేదు, మన రాముడు కావాలి, అయోధ్య రాముడు కావాలి. అయోధ్య రాముడు గురించి ఇక్కడి నుంచి కూడా కార్యకర్తలు, RSS కార్యకర్తలు, మన సత్యనారాయణ గారు, తర్వాత మహేశ్వర శర్మ గారు, సదానందం గారు వీళ్ళు కూడా అక్కడ కరసేవకు పోయినారు 1992లో డిసెంబర్ 6న జరిగినటువంటి కరసేవకు. దేశవ్యాప్తంగా జరిగే రాములవారి కళ్యాణానికి అసలు కళ్యాణం మన దగ్గర మహిళలు చాలా, అంటే మన దగ్గర దేశవ్యాప్తంగా మహిళలు చాలా ఇంప్రెస్ అవుతారు, చాలా ఎక్కువగా భక్తి శ్రద్ధలు చూస్తారు. ఎందుకు చేయాలి అంటే చాలా మంది ఏమంటారంటే ఇది మళ్ళీ దేవుని పెళ్ళే మల్లయ్య గారు ప్రత్యేకంగా చేస్తారు, దీనికి మనం హాజరయ్యేది ఏంది అని కొంతమంది, కొన్ని మతాల వారు కొంత అపోహ ఉంది. అది మతాలు చెప్పేవాళ్ళు. హిందూ సాంప్రదాయ ప్రకారంగా 10 అవతారాల్లో కూడా రాముడి యొక్క అవతారం ప్రత్యేకమైనది. రాముడైనా, కృష్ణుడైనా, మత్స్యావతారమైనా, నరసింహస్వామి అయినా అంతా విష్ణుమూర్తి యొక్క స్వరూపాలే వీళ్ళు. అయినప్పటికీ కూడా రామావతారంలో ప్రత్యేకత ఉంటుంది. ఆయన ధర్మం, న్యాయం, సత్యం ఈ 3 పట్టుకున్నటువంటి వాడు ఆయన. కృష్ణుడేమో లీలావతారం, ఈయనేమో ధర్మావతారం. ఈ రాముడు లీలావతారం, ధర్మావతారమైన. కాబట్టి రాముడు 10 కొంపలు లేని పల్లెనైనను రామ మందిరమై ఒప్పుగాక అని చెప్పి అప్పుడు మునీశ్వరులు ఆయనకు వరం ఇచ్చారు. ఓ రామచంద్ర, 10 ఇళ్ళున్నా కానీ నీ ఫోటో పెట్టుకొనైనా నీ పూజ చేస్తారయ్యా, అంత నీకు అనుగ్రహిస్తున్నామని చెప్పి మునీశ్వరులందరూ కూడా ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడే చూడండి, 1960 50 అని ఇప్పుడు దాకా చెప్పారు కదా, అక్కడ ఏముంది, ఇక్కడ ఇదంతా అడవి, అన్ని జంతువులు తిరిగేవి, క్రూర జంతువులు తిరిగేవి. అలాంటి పరిస్థితులలో ఒక ముస్లిము, ఒక హిందువు, ఒక క్రిస్టియన్ ముగ్గురు కలిసి ఇక్కడ తడికలు వేసుకొని రాముడి యొక్క విగ్రహం పెట్టుకొని ఫోటో పెట్టుకొని చేశారు అంటే రాముడి యొక్క గొప్పతనం అది. మిగతా అవతారాలు తక్కువ అని నేను అంటలేదు, రామావతారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు రామావతారాలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అన్ని షాపుల ముందు కూడా కళ్యాణాలు జరుపుతారు. ఎందుకని? అది ఆయన ఒక మహత్యం, ఆయన ఒక పవర్, అది ఒక శక్తి. సరే, శ్రీరామ రక్ష సర్వజగ రక్ష, అన్ని లోకాలని కాపాడేది ఆయనే, సర్వ జీవాల్ని కాపాడేది ఆయనే, సర్వ కులాల్ని కాపాడేది ఆయనే, సర్వ మతాల్ని కాపాడేది ఆయన. అందుకే రాముడు రామో విగ్రహాన్ ధర్మ అని ఎవరన్నారు? ఒక రాక్షసుడు అన్నాడు. ఎవరో అనలే, మిమ్మల్ని మీరు నన్ను పొగడవచ్చు, మీరు నిన్ను పొగడవచ్చు, కానీ ఒక శత్రువుతోటి పొగడించుకునేవాడు రామచంద్రుడు. అలాంటి రాముడి యొక్క ఇక్కడ 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నుండి జరిగేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. చాలా ఇక్కడ పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా పద్ధతిగా జరుగుతుంది. రాముడు అందరివాడు, ఎక్కడ జరిగినా కూడా మనం రాముడి దగ్గర ఆ యొక్క కమలాంజలి పుటే ఆ పద్మరాగాయత నస్థా రాఘవ మస్తకేచ విలస్కుంద ప్రసూనాయత శ్రద్ధా సామల కాళికాంతి కలిత ఆ ఇంద్ర నిలాయత ముక్తాస్థా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. నీకెన్నో ఈ రాముడి యొక్క కళ్యాణం ఒక అక్షింతలు 2 తీసుకుంటే చాలయా, నీకు అంతా శుభమే జరుగుతుంది. దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్యం సంతతికరం, సర్వత్ర విజయం ప్రదం. ఆయన అక్షింతలే తీసుకోవాలి. ఇంకో దేవత కంటే పూజ చేయాలి, అర్చన చేయాలి, అభిషేకం చేయాలి. కానీ శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో ఆ 2 అక్షింతలు మనం ఇంటికి తీసుకోకపోతే మనకు అంతా శుభం కలుగుతుంది. ఇకమందు సుఖం, పరమందు మోక్షాన్ని కూడా ఇచ్చేవాడు ఆ శ్రీరామచంద్రుడు. కాబట్టి భక్తులందరికీ నేను మనవి చేస్తున్నా, మీకు ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా 27వ తారీఖు శ్రీరామనవమికి ఎక్కడ కళ్యాణం మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి ఆ అక్షింతలు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. భక్తులు ఎవరైనా మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి నేను పూజారిగా హామీ ఇస్తున్నా. శ్రీరామ రామాన్ని మీరు జపించండి. ఆ రాముడు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మీ యొక్క ఈ ఇహమందు సుఖాన్ని ఇవ్వటమే కాదు, పరమందు మోక్ష మార్గాన్ని ఇచ్చేది ఒక రాముడే. జటాయువుకు మోక్షం ఇచ్చాడు, పక్షి ఆ పక్షికి దహనం చేశాడు, మోక్షం ఇచ్చాడు. పక్షికి మోక్షం ఇచ్చినటువంటి శ్రీరాముడు మనకి కూడా అది మనం సంపాదించుకోవాలి. ఆ యొక్క బలం, ఆ దైవ బలం సంపాదించుకోవాలి.
ఆ యొక్క అనుష్ఠానం చేసుకోవాలి. ఆ రాముణ్ణి చేసిన వాడు ఇక ముందు సుఖపడతాడు, పరమందు కూడా మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం, మీరందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణానికి విచ్చేసి ఆయన ఆశీస్సులు పొంది ఆయన అక్షింతలు స్వీకరించి అష్టైశ్వర్యాలు పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. ఇంకో 3 రోజుల్లో శ్రీరాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగడానికి దేశవ్యాప్తంగా అన్ని గుడులు కూడా సిద్ధమవుతున్నాయి. భద్రాచలం నుండి కోల్బెల్ట్ వరకు కూడా రాముల వారి గుడులు ప్రతి ఏరియాలో ఉన్నాయి. ఈరోజు మనం రామకృష్ణపూర్లోని కోదండ రామాలయంలో ఇప్పటివరకు ఆ రామాలయ చరిత్ర దగ్గర ఒక 65-70 ఏళ్ళ చరిత్ర మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈ కళ్యాణానికి హాజరై అందరికీ కూడా మంచి ఏర్పాటు చేస్తున్నారు. సరే, ఎక్కడైనా సరే రాముల వారి కళ్యాణం ఎవరికి దగ్గరలో ఉంటే వారు వెళ్ళి అటెండ్ అయ్యి ఆ ఆశీర్వాదం స్వీకరించాలి, ఆ కళ్యాణం చూడాలనే ఆ తపన ఉంటుందని సీనియర్ అయ్యగారులు చెప్తున్నారు. మరి చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ.